ఇప్పుడు మనం ఎక్కడ న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్తాం? కోర్టుకు వెళ్తాం. కోర్టుకు వెళితే కోర్టులో ఉన్న న్యాయ నిపుణులు ఎలాంటి తీర్పులు ఇస్తున్నారో మనం చూస్తున్నాం. కోర్టులు కూడా తమ స్వాధీనంలోకి వెళ్ళిపోయాయి. కోర్టులో తీర్పులు ఇచ్చే జడ్జీలు, న్యాయమూర్తులు భయపడిపోతూ ఉన్నారు. ఏ రూపంలో వారి మీదకి దాడి జరుగుతుందని భయపడిపోతూ ఉన్నారు. అలా భయపడిపోయి కొద్ది మాత్రం విలువలు ఉన్నటువంటి జడ్జీలు ఏం చేస్తున్నారంటే వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాయిదాలు వేసి పడేస్తున్నారు. ఇది అందరి విషయంలో జరుగుతున్నది. ప్రొఫెసర్ సాయిబాబా 10 సంవత్సరాల తర్వాత మెల్లగా సాయిబాబా నిర్దోషి అని ప్రకటించాడు. 10 సంవత్సరాలు జైల్లో శిక్ష అనుభవించిన తర్వాత అప్పుడు నువ్వు నిర్దోషి అంటే తన జీవితం అంతా ఏమైనట్లు, తన కుటుంబం ఏమైనట్లు, తను అనుభవించిన మానసిక శోభ, కుటుంబంలో అనుభవించిన మానసిక శోభ, వీటికి ఎవరు విలువనిస్తారు? కనుక ఆయన చెప్పినటువంటి, అంబేద్కర్ చెప్పినటువంటి చిట్ట చివరికి చట్టసభల్లో న్యాయం జరగకపోతే న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్దామంటే అక్కడ కూడా న్యాయం జరగని పరిస్థితి ఏర్పడ్డది. తమ చేతిలోకి తీసుకున్నారు. ప్రాథమిక హక్కులు అమలవుతున్నాయంటే సామాజిక విప్లవం జరిగింది అని మనం భావించవచ్చు అన్నాడు. ఇవాళ ప్రాథమిక హక్కులు అతిపెద్ద సవాలుగా మారిన రాజ్యాంగం అమలు కావటం లేదు, అమలు అవుతుందా అమలు కావటం లేదా అని మనం చూడడానికి పెద్ద లోతులోకి వెళ్ళవలసిన అవసరం లేదు. రాజ్యాంగం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఏమిటంటే ప్రాథమిక హక్కులు సరిగ్గా అమలు కాకపోవటం అనే సవాలును రాజ్యాంగం ఎదుర్కొంటున్నది.